బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా ముందు చదువు, తర్వాతే ఏదైనా. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? You're always welcome. ఏం తెలియనట్టు మాట్లాడుకో. అక్కడ అమ్మ నాన్న కూడా నా కోసం వెయిట్ చేస్తుంటారు. నీ బర్త్డే రోజున ఇంట్లో పార్టీ ఉంటుందన్న సంగతి ఎలా మర్చిపోయావురా? నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరగకూడదు. నీకు నేను న్యాయం చేస్తాను. అక్క టీ. అదేంట్రా నువ్వు తీసుకురావడం ఏంటి? నేనే వచ్చి తీసుకునేదానిగా. నీకోసం స్పెషల్ గా చేశాను. వావ్, నీకు టీ చేయడం కూడా వచ్చా? మరి శరత్ అంటే ఏమనుకున్నావు? పాయసం చేయడంలో టీ చేయడంలో నా అంత స్పెషలిస్టే లేడు. టీని పాయసంలో చేయకుండా ఉంటే అంతే చాలు. నువ్వు టేస్ట్ చేసి నా గ్రేట్నెస్ ఏంటో చెప్పక్క. కొంచెం డిఫరెంట్ గా ఉంటదని వెన్న కూడా కలిపా. ఇడియట్, సూప్ లో వెన్న వేస్తారు, టీలో పంచదార వేస్తారు. అది కూడా తెలియకుండా టీ పెట్టాం. నువ్వే తాగు. అక్క సరే కాని ఏంటి ఈరోజు నన్ను కాకపడుతున్నావు? అబ్బే అదేం లేదక్క. నేను నీ అక్కని. ఇలాంటి వేషాలు నీ వయసులో చాలా వేశాను. విషయం చెప్పు. ఇట్రా. ఇప్పుడు చెప్పు. నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం వేస్టేనా అని ఎవరన్నారు? నాట్ ఎట్ ఆల్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నీ కోరిక. కష్టపడు. నేను కష్టపడాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అది కాక నాన్నగారు గొడవ. మళ్ళీ ఏమైనా అన్నారా? రోజు పాడే పాటే చదువు చదువు చదువు. అది కూడా ముఖ్యమే కదరా. ఎంతసేపు అని చదవాలి? మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా చేయాలి కదా. ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలోనే చేయాలి. ఇది పరీక్షల టైం, చదువుకోవాలి. ఒక్కరైనా నాకు ఓటేస్తారు అనుకున్నాను, కానీ ఇంట్లో అందరూ నాన్నగారు ప్రతిరూపాలే. ఎవరు ఏం చెప్పినా నీ మంచి కోసమే. కమాన్, cheer up. Cheer up. అక్క, నా కలలన్నీ నిజమవుతాయా? నీ మీద
నువ్వు నమ్మకం పెట్టుకో, కష్టపడు. అప్పుడే చదువు విషయంలో మా కలలు, మ్యూజిక్ విషయంలో నీ కలలు తప్పకుండా నెరవేరుతాయి. ఐఎమ్ దేర్ విత్ యూ. ఏంటి నాన్న ఒక్కరే కూర్చున్నారు? ప్రార్థన రాలేదా? అక్కడే ఉందా? అమ్మాయిది నాన్న. గుడికెళ్ళింది. ఒక్క నిమిషం, మనిద్దరికి వేడివేడిగా కాఫీ తెస్తాను. కూర్చో. నువ్వు చేసి తీసుకురానక్కర్లేదు, అదే వస్తుంది. అదెలా వస్తుంది నాన్న? చూస్తూ ఉండు. హాయ్ కిషోర్. హాయ్, ఎంతసేపైంది వచ్చి? చాలాసేపయింది. ఇంతవరకు అంకుల్ బుర్ర తింటూ కూర్చున్నాను. పాపం తలనొప్పి వచ్చుంటుందని కాఫీ చేసి పట్టుకొచ్చాను. నీ గొంతు వినిపించింది, నీకు తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. నీ బర్త్డే పార్టీకి రాలేదని కోపం వచ్చిందా? సారీ. హే, ఇంత చిన్న విషయానికి సారీ దేనికి? అది ముందుగా ప్లాన్ చేసిన పార్టీ కాదు, ఇట్స్ ఎ సర్ప్రైజ్ పార్టీ. నేను లేటుగా వచ్చుంటే నేనే మిస్ అయ్యేవాడిని. ఏంటలా చూస్తున్నా? నీ మొహంలో ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. ఎనీవే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా తరఫున స్మాల్ గిఫ్ట్. ఇది స్మాల్ గిఫ్ట్ కాదు, నా వరకు ఇది చాలా పెద్ద గిఫ్ట్. మీరు నా ప్రతి బర్త్డేకి ఇస్తున్న ఈ పెన్ సెట్తోనే నేను నా కేసులన్నీ గెలుస్తున్నాను. మీరు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం నాకు ఈ గిఫ్ట్ మాత్రం ఇవ్వాలి ప్లీజ్. ఓకే, నేను వస్తాను. పల్లవి, కాసేపు ఉండమ్మా, ప్రార్థన కూడా వచ్చేస్తుంది. ప్రార్థన కోసం వెయిట్ చేయనా? మళ్ళీ తిరిగి భోజనానికే వస్తాను అంకుల్. వస్తాను. ఓకే, బాయ్. మంచి అమ్మాయి. ప్రశాంత్, ప్రశాంత్, ఇది ఇల్లా సినిమా హాలా? ఒక్కడికి డిసిప్లిన్ లేదు. ఇంట్లోనూ అంతే, కాలేజ్లోనూ అంతే. చా, న్యాయానికి అస్సలు రోజులు లేవు. నువ్వే చెప్పు ప్రశాంత్. మాది గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పకూడదు, అవునా? ఇదే మాట నా ఫ్రెండ్ సుష్మాతో అంటే ఒంటి కాలు మీద నా పైకి లేచింది. అలా కాదు సుష్మా, ట్యూషన్స్ చెప్పాలి అనుకుంటే ముందుగా అఫీషియల్ పర్మిషన్ తీసుకో అని అక్కడికి ఎంతో ప్రేమగా చెప్పాను. వినిపించుకుంటేగా. నువ్వేమైనా మహాత్మా గాంధీవా అంటూ వెటకారం చేసింది. నువ్వే చెప్పు ప్రశాంత్, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? థ్యాంక్స్.
మహాత్మా గాంధీ తప్పితే ఇంకెవరు సూక్తులు చెప్పకూడదేమో. ఏం చేసినా ఇన్ని రోజులు తన్నెవరూ అడగలేదు. ఇప్పుడు నేను అడిగానని ఉక్రోషం. అబ్బా, ఈ బుక్స్ ఇక్కడ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను, అయినా పెడతావు. గవర్నమెంట్ మా జీతాలు కూడా బాగా పెంచారు కదా, అవి కూడా ఆవిడ గారికి సరిపోవట్లేదట. రూల్స్కి వ్యతిరేకంగా ట్యూషన్స్ చెప్పి మేడలు కట్టేయాలనే. అర్చన, ఏంటలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? అంటే ఇందాక నుంచి నేను చెప్పింది ఏది వినలేదా? అంటే సుష్మా ట్యూషన్స్ గురించి విన్నావా? ఓ అదా, విన్నాను. ట్యూషన్స్ చెప్పడం తప్పు అని నేను సుష్మాకి చెప్పాను, అది విన్నావా? ఎందుకు వినలేదు? విన్నాను, ఖచ్చితంగా తప్పే. కానీ అర్చన, నాకొక్కటే డౌటు. ఏంటి? అసలు ఈ సుష్మ ఎవరు? అబద్ధం చెప్పావు కదా. అది ఇయర్ ఫోన్స్, మ్యూజిక్. ఇంకోసారి ఏం చెప్పను. శరత్, నాన్నగారు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? అది ఎక్స్ట్రా క్లాస్ కి. నా ముందే అబద్ధాలు ఆడుతున్నావా? ఉంటే వెళ్ళాను నాన్నగారు. ఏంట్రా ఉండేది? నాకు తెలియదు అనుకున్నావా? నా చేతులు అయిపోయారా? ఒరే కిట్టు, ఏదో సరదాగా తమా చేసిన బాబు. మీరు అప్పుడప్పుడు సాయలు నమ్మగాని ఏడిపించడం చూసి. ఒరే నేనే పెద్ద పోరం బొగ్గాండ్రా, నువ్వు నాకన్నా పెద్దోడు అయిపోదా అనుకున్నా. ఒరే నాన్నగారు వస్తారా? నాన్నగారు వస్తే నేను రోజు రాత్రి లేటుగా వస్తున్న సంగతి తెలిసిపోతుంది. ఆయన తెలిసిపోతే నాకు తలంటేసి నలుగు పెట్టేస్తారా బాబు. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. సార్ మీరు వెళ్ళండి సార్. ఇలా సార్, ఇలాగా. ఒరే కిట్టు, షాలు ఏం చేస్తుందిరా? మామూలేనండి, కాలేజీ రావడమే గదిలో దూరే మూడంకేస్తారండి. ఏడుస్తుందా? మొహం అయితే చాలా విచారంగా ఉందండి. సరే నువ్వు వెళ్ళు. అలాగే. ఏమై ఉంటుంది? కాంపిటీషన్లో ఏమైనా డిస్క్వాలిఫై అయిపోయిందా? షాలు, కాలేజ్ కాంపిటీషన్ కోసం సాయశక్తిలా కష్టపడ్డా. గెలుపు ఓటంలో అనేది దైవాధీనం. బాధపడకు. ఎందుకలా అనుకుంటావు? నీకు ఈ చాక్లెట్ ఎన్నో ఎంత బాగా తెలుసో, ట్రై చే. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ మొదట్లో నీలాగా ఎదురు దెబ్బలు తిన్నోలే. షాలు, చిన్నపిల్లల్లా చేయకు. నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వు, తప్పకుండా గెలుస్తావు. ప్రామిస్. ఓ చూడు, రేపటి నుంచే మనం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. నీకెదురు లేదని ప్రూవ్ చేద్దాం, సరేనా? సరే. ఇంకా నువ్వు వేడిస్తే నా దగ్గర ఇవ్వడానికి చాక్లెట్లు కూడా లేవు. అరే దొంగ, నా చాక్లెట్ నాకు ఇచ్చే. పూలైపోయావు. థ్యాంక్స్ రా. చా, ఎందుకు? చాక్లెట్లు ఇచ్చినందుకా? లేదురా, నువ్వు నేర్పిన డాన్స్తో మా కాలేజ్ డాన్స్ ఫంక్షన్లో సెలెక్ట్ అయ్యాను. ఈజ్ ఇట్? వావ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా, రియలీ థ్యాంక్స్ రా. ఇందులో నా క్రెడిట్ ఏం లేదురా, నువ్వు కష్టపడ్డావు అంతే. నిజంగా? నిజంరా.
చెప్పు. చెప్పానుగా ఈరోజు రావడం కుదరదు. రేపు సాయంత్రం వస్తాను. ఏంటి ప్రాబ్లం? ఆగండ్రా. మాట్లాడకండి. పడుకోండి. పడుకోండి. పడుకోమన్నానా? శుభ్రంగా వేసిన బెడ్షీట్ అంతా నలిపేశారు. పడుకోండి. అర్థం చేసుకోవే. చచ్చిపోతున్నాను రా మీతో. ఫోన్ మాట్లాడుతుంటే అరుస్తారు ఎందుకు? నేను అరుస్తున్నానా? కిట్టు పాలు పట్రా. కిట్టు ఫస్ట్ పాలు తేగానే నాకే ఫస్ట్. అబ్బబ్బా, ఇంకాసేపు మాట్లాడితే ఇద్దరికి వాతలు పెడతాను. మాటంటే లెక్కలేదు. నేను చెప్పేది విను. ఫోన్ పెట్టాయి. కాసేపు అరవకుండా ఉండలేరా? మేఘన నా మాట వింటే కదా. మేఘన ఇంకా చిన్నపిల్ల, నెమ్మదిగా చెప్తే వింటుంది. నా ఫోనే అయి ఉంటుంది. నేనే తర్వాత ఫోన్ చేస్తాను. సరే, ఓకే. ఏంటి ఈ మధ్యన ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి? ఇదొక ఇంపార్టెంట్ కేసు. సారీ రాగిని, అసలేంటో ఈ మధ్య అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏది సరిగా చేయలేకపోతున్నాను. తెలుస్తోంది. ఇంతకు ముందు ఏ కేసులోనూ మీలో ఇంత డీప్ ఇన్వాల్వ్మెంట్ నేను చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇది కాంప్లికేటెడ్ కేస్. కాంప్లికేట్. అది సరేగాని, మొన్న మార్నింగ్ మీరింట్లో లేనప్పుడు మీకు ఫోన్ వచ్చింది. నాకా? ఎవరి దగ్గర నుంచి? పేరు చెప్పలేదు. ఈ కేసు ఎవరికి సంబంధించిందో అది నా ఫ్రెండ్ కేస్. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాను. ఆహా, ఆ అమ్మాయి చేసుంటుంది. అమ్మాయా? నేనే అమ్మాయి కేసు టేకప్ చేయలేదే. అంటే అదేనండి, మీ ఫ్రెండ్ భార్య కేసు విషయం మాట్లాడడానికి ఫోన్ చేసుంటుంది అని. కరెక్ట్. నా ఫ్రెండ్ భార్య ఫోన్ చేసి ఉంటుంది. కరెక్ట్. ఏంటి కళ్ళు మూసుకుంటే అదే నిద్ర వస్తుంది? పడుకోండి, పడుకో. కిట్టో, రాజా, విజయవాడ నుంచి ఇదేనా రావటం? అవునమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. నువ్వెలా ఉన్నావు? నిన్న రాత్రే వస్తానని చెప్పావు. చెప్పాను, కానీ ఏం జరిగిందంటే
గాలి వాన. రాత్రి ఇక్కడ కూడా ఎంత భయంకరమైన గాలివానో తెలుసా? నేను చాలా భయపడిపోయాను. అమ్మా, నీకో ముఖ్యమైన విషయం. నాకు రాత్రంతా నిద్ర రాలేదు. వర్షం వస్తే ఎందుకంత భయం? నేను భయపడింది నీ గురించి. చెప్పిన టైంకి రాలేదు, ఫోను చేయలేదు. ఇలా వర్షం వచ్చినప్పుడు ఎవరు గుర్తుకొచ్చారో తెలుసా? రుక్మిణి. రాత్రంతా తన జ్ఞాపకాలే. కన్న తల్లి కంటే ఎంతో గారాబంగా చూసుకునేది. ఆ రోజు గుర్తుందా? నువ్వు రుక్మిణి. నేను విపరీతంగా అలసిపోయానమ్మా. వస్తా. యోగేష్ ఎవరో పరాయివాడు కాదుగా, నీకు స్వయాన తమ్ముడు. నో, ఎప్పటికీ కాదు. మీ నాన్నకు నువ్వు ఎంత దూరం అవ్వాలనుకుంటున్నావో అంత దగ్గరవుతావు. ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఇది కళా నిజమా? తాతయ్య నవ్వడమా?